ఇదిగో రైటరు, ఈసారి మంచి హిట్ కొట్టాల. పిచ్చి లేచిపోయే కథ ఏమైనా ఉంటే చెప్పు. అలాంటిదే రాసుకొచ్చా. టైటిల్ దేవర. ఏంటి జోనరా? యాక్షన్ ఎపిక్. ఎపిక్ 1 పర్సన్ ఆర్మీ యాక్షన్, సి అడ్వెంచర్, యాక్షన్ అడ్వెంచర్, డ్రామా, థ్రిల్లర్. అమ్మో పిచ్చి లేచిపోయిందా? కంటిన్యూ. ఒప్పించేస్తే 1996 సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టేసి ఇండియాలో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ మీద దాడి చేయడానికి దయాగాడు ప్లాన్ చేస్తాడని చెప్తాడండి. ఓ అయితే అందరూ కలిసి దయాన్ని పట్టుకోవడానికి వెళ్తారా? ఆడి తమ్ముడు ఎత్తిని పట్టుకోవడానికి వెళ్తారు. ఆన్ని ఎందుకు పట్టుకోవడం? ఆన్ని పట్టుకుంటే ఈ ఈజీగా పట్టుకోవచ్చు. ఓ అయితే ఎత్తిని పట్టుకోవడానికి వెళ్తారా? ఎత్తి రైట్ హ్యాండ్ రాణిని పట్టుకోవడానికి వెళ్తారు. ఆన్ని ఎందుకు పట్టుకోవడం? ఆన్ని పట్టుకుంటే ఈ ఈజీగా పట్టుకోవచ్చు. ఓ అయితే రాణిని పట్టుకోవడానికి వెళ్తారా? రానే గర్ల్ ఫ్రెండ్ ను పట్టుకోవడానికి వెళ్తారు. ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకోవడం? ఆ అమ్మాయిని పట్టుకుంటే ఈ ఈజీగా పట్టుకోవచ్చు. కనీసం ఈ అమ్మాయినన్నా పట్టుకున్నారా? పట్టుకుంటారు. పట్టుకున్న అమ్మాయి రూమ్ బయట మఫ్టీలో వంటోళ్ళ గెటప్ వేసుకుని ఉల్లిపాయలు కోహేస్తా అంటారు. వంటోళ్ళ గెటప్ దేనికి? ఆడికి సడన్ సర్ప్రైజింగ్ ఇచ్చేసి పట్టేసుకోవడానికి. నీ ప్లాన్ ప్రకారం ఆడు పారిపోయే ఛాన్సులు ఎక్కువగా కనబడుతున్నాయి. అదే అమ్మాయి రూమ్లో డోరానికలు దాక్కుని వాళ్ళు రాగానే సడన్గా గన్న చూపెట్టి భయపెట్టేసి పట్టేసుకుంటే ఈజీగా పని అయిపోద్దిగా. రాయండి, మీరే రాయండి మొత్తం. ఇంకా మేమెందుకు ఎక్కడ? రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్, వాడు అమ్మాయితో మంచి రొమాంటిక్ సీన్లో ఉండగా వీళ్ళు సడన్ సర్ప్రైజింగ్ ఇచ్చేస్తారు. పట్టేసుకున్నారా? పట్టేసుకున్నారా? ఆడ అమ్మాయిని గన్నెట్టి కాల్చేసి పారిపోతాడు. ఇదిగో మీరు లైక్ ఇచ్చారంటే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా. హే వద్దు, సారీ కంటిన్యూ చేయి. రన్నింగ్లు జంపింగ్లు చేసుకుంటా ఎస్కేపింగ్ అయిపోతాను నన్ను చేజింగ్ చేసి పట్టేసుకుని టార్చరింగ్ పెట్టేసి ఆ ఎత్తిగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే గనక బాడీలో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ పార్ట్ పట్టకర్రెట్టి కటింగ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఏంటి అది? ఏంటా పార్ట్? టంగు, నాలిక. ఓ నాలిక అయితే ఓకే. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో రత్నగిరి అని ఒక పోర్ట్ ఏరియా ఉందని ఆ ఎతిగాడు పోర్టుకి రాకుండానే సముద్రంలోంచే సరుకు తెప్పించేయగల సత్తా ఉన్న మురుగ దగ్గరికి వెళ్ళాడని, వెళ్ళినట్టే ఉన్నాడు కానీ వెనక్కి తిరిగి రాలేదని చెప్తాడండి. రత్నగిరి పోర్ట్ ఏరియా ఉన్నది మహారాష్ట్రలో కదా, అక్కడెక్కడ ఉందో నాకు తెలియదు, కానీ కథలో మాత్రం ఆంధ్ర తమిళనాడు బోర్డర్లోనే ఉంది. ఓ కథలో ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ మురుగాన్ని పట్టుకోవడానికి వెళ్తారా? ఆ మురుగాగాడు చచ్చిపోయాడని తెలిసి ఆడికి సపోర్టింగ్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి సముద్రపు దొంగల్లాగా మారేసం వేసుకు వెళ్ళిపోయి స్మగ్లింగ్కి సపోర్ట్ చేయమని రిక్వెస్టింగ్ చేస్తారు. ఆ ఎతిగాడు ఎక్కడున్నాడో ఈ పోలీస్ అయినా తెలుసా? సముద్రంలోంచి సరుకు తెచ్చేది నేను కాదు బైరా అని ఇంకోడు ఉన్నాడని చెప్పేసి ఆడి దగ్గరికి పంపిస్తాడండి. ఆ ఎతిగాడు ఎక్కడున్నాడో ఈ బైరాకి తెలుసా? అది కనుక్కుందామని ట్రై చేస్తాడు. కానీ ఆ బైరాగాడు మెయిన్ క్యారెక్టర్ని లుంగి ఎగ్గట్టి లాగిపెట్టి తన్నేసి సైడ్ క్యారెక్టర్ని సంకలో వేసి నొక్కేస్తాడు. ఏం చేయాలో తెలియక సముద్రం దగ్గర తాపీగా కూర్చున్న సింగప్ప దగ్గరికి వెళ్తారండి. ఇలా ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్కి ఎంతసేపు తిప్పుతావా? సినిమా మొదలు ఎంతసేపు అయింది, మా హీరో ఎక్కడ? వచ్చేస్తాడు. ఈ సింగప్పేమో బైరాన్ని భయపెట్టాలని చూస్తే ఇలాగే బోన్ సిరిచేస్తాడు అంటాడండి. వీళ్ళు ఇప్పుడేగా ఎరగొట్టించుకుని ఇక్కడికి వచ్చింది, బైరాయలను కొట్టిన సంగతి సింగప్పకి ఎలా తెలుసు? ఐ డోంట్ నో. అయితే ఓకే, ఈ సింగప్ప పోలీసు వాళ్ళందరినీ సరదాగా సముద్రంలోకి తీసుకెళ్లి నేల లోపల నిలబెట్టున్న కర్రలకు కట్టేస్తున్న అస్థిపంజరాలు చూపిస్తాడండి. ఎవరి అస్థిపంజరాలు? వాటి గురించి తెలియాలంటే ముందు మీకు దేవర కథ నాలా. నథింగ్ డూయింగ్. ముందు అస్థిపంజరాల మ్యాటర్ చెప్పు. ఇప్పుడే చెప్పకూడదు, తర్వాత చెప్తా. ఎందుకు? సీక్వెల్. ఏం పర్లేదు, సీక్రెట్గా చెవులో చెప్పు. ఏంటి చెప్పేది గెలక్కే? నేను ఇప్పుడే చెప్పేస్తే ఒకవేళ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే మీరు సెకండ్ పార్ట్ క్యాన్సిల్ చేస్తారో నేను సచ్చినా చెప్పను. ఇది ఎక్కడ సినిమాటిక్ బ్లాక్ మెయిలింగ్ అయ్యా స్వామి. సర్లే నెక్స్ట్. పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడ్డాడని, భయం పోవాలంటే దేవుడు కదనాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కదనాలని, వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం అని మంచి రైమింగ్లో టైమింగ్ ఉన్న డైలాగులు చెప్పేస్తా. ఒక రాయి మీద నుంచుని 2 చేతులు వెనక్కెట్టుకుని 4 గోళ్ళ మధ్యలో 12 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడండి. మన హీరో దేవర కొడుకు వర, విలన్ బైరా తమ్ముడు కొర, కొడుకు పసుర, పెళ్ళం చైత్ర. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు కుంజర, అతని కొడుకు పేరు సమర, ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు రాయప్ప. ఇతని పేరు కూడా ఏ పొరో సోరో అని పెట్టకపోయావా? నేమింగ్లో టూ మచ్ రైమింగ్ ఉంటే ఆడియన్స్ కన్ఫ్యూజింగ్ అయిపోతాడు, అందుకే పెట్టలేదు. ఓకే, హీరోయిన్ పేరేంటి? ఎప్పుడో సెకండ్ హాఫ్లో వస్తుంది, ఇప్పటి నుంచి దేనికి అప్పుడు చెప్తా. ఆ 4 గోళ్ళల్లో ఉన్నది ఒకప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన మహావీరులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాపం మంచోళ్ళు ఎవరో వీళ్ళని పట్టించుకోకపోవడంతో ఇద్దరు చెడ్డోళ్ళు పట్టించేసుకుని సముద్రంలో స్మగ్లింగ్ కోసం వాడేస్తుంటారండి. ఒక ఓడని హైజాకింగ్ చేసేయడానికి మన దేవర సొరలాగా ఈత కొట్టుకుంటూ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆ పడవెక్కేసి తెచ్చుకున్న నీళ్ళేమో తాగేసి వెనకమాల చిన్న పడవల్లో వెయిట్ చేస్తున్న పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్స్కి టార్చ్ లైట్తో సిగ్నలింగ్ ఇచ్చేస్తాడండి. ముందు మనోడు ఓడెక్కి మొత్తం రెక్కీ చేసేసి తన మనుషులకి సిగ్నల్ ఇచ్చాడనమాట. వెరీ గుడ్. రెక్కి ఏం లేదు, జస్ట్ ఓడెక్కి వాటర్ తాగి సిగ్నల్ ఇస్తాడు అంతే. ఈ మాత్రం దానికి వాళ్ళతో కలిసి పడవలోనే రావచ్చుగా, అనవసరంగా బట్టలు తడిసిపోయింది. ఇప్పుడు తడిసిన బట్టలతో దొంగతనం చేయాలంటే ఎంత కష్టం. డెడ్ ఈజీ. ఎలా? హౌ? నెక్స్ట్ షాట్లో బట్టలు ఆరిపోతాయి. అంత ఫాస్ట్గా ఎట్ట ఆరిపోయినాయి? ఐ డోంట్ నో. అయితే ఓకే, వీళ్ళందరూ ఓడెక్కి దొంగతనం చేసేస్తున్న టైంలో సడన్గా కోస్ట్ గార్డ్ కస్టమ్ ఆఫీసర్లు వచ్చేస్తారు. ఓటి అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా.
డెడ్ ఈజీ. ఎలా హౌ? ఒక 20 మంది ఇనప కంటైనర్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కిందకి దింపేసుకుని ఓడలో తోసుకుంటూ వెళ్ళిపోతూ కట్టడానికి పైన లేకపోయినా తాళ్ళు కట్టేసి కింద పడవల్లోకి దింపేసి టెట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అదేంటయ్యా వాళ్ళు అంత చేస్తుంటే ఎంత సౌండ్ కూడా రాలేదా? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. ఓ అయితే ఓకే. ఆ బాక్సుల్లో ఉన్న బాంబులు తుపాకుల వల్ల ఊళ్ళో ఉన్న కుర్రడి ప్రాణాలు పోతాయండి. అది తెలిసి ఇంకా మొన్నటికి మెంటలెక్కేద్దండి. ఇక మీద ఎవడన్నా సముద్రం మీదకి వెళ్తే చేపలు పట్టడానికి తప్ప స్మగ్లింగ్ చేశారంటే సీరియస్ కారం పెట్టేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఏం చేయాలో తెలియక బైరాగడ గేర్లేకపోతాంటాడు. దేవరిని ఎలాగన్నా దెబ్బ కొట్టేయాలని చెప్పేసి రాయప్ప కళ్ళు కనబడిన చెల్లికి తన తమ్ముడినిచ్చి పెళ్లి చేసేసి ఆ పెళ్లికి ముఖ్య అతిథిగా మనోడిని పిలిచేసి మాటలతో మ్యానిపులేటింగ్ చేసేసి ముంతకల్లో మొత్తం కలిపేసి మర్డర్ చేసేయాలని మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. ఓడి అమ్మ చంపేస్తాడా? పెళ్ళిలోనే చంపితే భోజనాలు చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి బీచ్ దగ్గరికి పంపించేస్తాడండి. అక్కడేమో మనోడికి మందు ఎక్కువే పడిపోతాడు. ఇసుకలో ఇసుకగా బురదలో బురదగా రాళ్ళలో రాళ్ళగా కలిసిపోయి మనోడిని చంపడానికి ఎయిటింగ్ చేస్తాను రౌడీలు. నెమ్మది ఇంకా పాక్కుంటూ చేస్తాంటారండి. మనోడు మైకంలో ఉన్నాడు, నడుచుకుంటూ వచ్చి నరికెత్తి అయిపోద్దిగా, అంత బిల్డప్ దేనికి? ఉండెల్లి ఆ మాత్రం ఉండెల్లి. నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం చూస్తే వీళ్ళే మనోడికి దొరికిపోతారు, లెగిసి కుమ్మేస్తాడు అనిపిస్తుంది. రాయండి, మొత్తం మీరే రాయండి, ఇంకా మేమెందుకు ఇక్కడ? రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్, వాళ్ళల్లో ఒకడు నిద్రపోతున్న మనోడి మీద కత్తెత్తి నరికేశాడా? లేదండి, వాడి ఒంటి మీద ఉన్న బురద మనోడు మొహం మీద పడి మెలకు వచ్చేద్దండి. ఇంకా నిద్ర లెగిసి ఏరంగా వాడేస్తాడు. ఇదిగో ఇలా ఎక్కిరిచ్చారంటే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా. వద్దు, సారీ కంటిన్యూ చేయి. వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ రక్తంతో రాయి మీద రాసేసి ఎదురుగా కనబడుతుంటే కామెడీ అయిపోయిందిరా మీకు. కనబడకుండా వెనకమాల నుంచి భయపెడతానని చెప్పేసి అజ్ఞాతవాసిలాగా అడవుల్లోకి వెళ్ళిపోతాడండి. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. దేవరకు భయపడి ఎవడో సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికి అసలు అడిగే పెట్టడం అనమాట. ఈ బైరాగడికి ఏం చేయాలో తెలియక మెంటలెక్కిపోయి 4 ఊళ్ళల్లో ఉన్న పిల్లనాయాలందరినీ కలెక్టింగ్ చేసేసి దేవరికి అగెనెస్ట్గా 12 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి దేవరని చంపే సమయం కోసం వెయిటింగ్ చేస్తాంటాడు. ఆగాగు, ఫస్ట్ ఓపెన్ చేసింది 1996. సింగప్ప 12 సంవత్సరాల క్రితం ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు, అంటే 1984. దేవర కనిపించకుండా పోయిన తర్వాత 2 సంవత్సరాలు ఎవడో సముద్రంలోకి వెళ్ళలేదు, అంటే 1986. దాని తర్వాత బైరా పిల్లనాయాలందరికీ 12 ఏళ్ళ ట్రైనింగ్ ఇచ్చాడు, అంటే 1998. అంటే ఏంటయా ఈ సింగ 360 టైం మెషిన్ వేసుకుని ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి మొత్తం ఫ్యూచర్ అంతా చూసేసి వెనక్కి వచ్చి ఫ్లాష్ బ్యాక్ చెప్పేస్తున్నాడా? ఇది సైన్స్ ఫిక్షన్ మూవీయా? ఎవరా సినిమా జోనరా ఏంటంటే ఇంత బాగా లిస్ట్ చెప్పావు. టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఉన్నాయని చెప్పలేదంటే నువ్వు. ఏం పాయింట్ పెట్టావన్నా? మర్చిపోయా. అయితే ఓకే. నెక్స్ట్, దేవర కొడుకు ఓర సొరను చంపేసి లాక్కొచ్చేస్తాడండి. కానీ చంపాడంటే ఎవరు నమ్మరు. తండ్రి పోలికలు బేస్ వాయిస్ వచ్చినా కూడా ధైర్యం మాత్రం రాలేదని ఊళ్ళో అందరూ ఎగతాళి చేస్తుంటారు. మనోడేమో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయిన దేవర గురించి మాట్లాడొద్దని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరి మీద అరిచేస్తాంటాడు. జస్ట్ జనాల్ని భయపెట్టడానికి దేవర ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడంటే నాకు ఎందుకో కన్విన్స్ అవ్వట్లేదా? నాకు తెలిసి దేవర ఇంతకుముందు ఒక ఫైట్లో చచ్చిపోతే జనాల్ని భయపెట్టడానికి ఇదంతా చేస్తాడని డౌట్ కూడా వస్తుంది. రాయండి, మొత్తం మీరే రాయండి. నేను వెళ్ళి తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరేపాకు అని కూరగాయలు అమ్ముకుంటాను. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్, బైరా కొడుకు పసురా కన్ను రాయప్ప కూతురు తంగ మీద పడుతుంది. ఎవరి మీద పడింది? ఎవరి మీద పడింది? పసురా కన్ను రాయప్ప కూతురు తంగ మీద పడింది. తంగ ఓకే. నెక్స్ట్, ఈ తంగేమో ఊళ్ళో ఉన్న ఆడపిల్లల పెళ్ళిళ్ళని చెడగొట్టేస్తుంటుందండి. ఎందుకే ఇలా చేస్తున్నాం అంటే, వీళ్ళందరికీ మామూలు మగోళ్ళు కావాలి, నాకు మాత్రమే మగోడైన మగాడి కావాలి అంటదండి. ఈవిడికి మగోడు కావాలంటే ఈవిడెళ్ళి ఎత్తుక్కోవాలి, కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎందుకు చెడగొట్టడం? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఈ తంగ ఫ్రెండ్ ఏమో నువ్వు ఆ వరని పెళ్లి చేసుకుంటావు లేదా అంట సీనుగాడు నా నడుముకి వెళ్ళేస్తాను అంటదండి. ఏం సీను? ఏం సీను? మెట్ట సీను. ఓ మెట్ట సీనా? ఓకే. నెక్స్ట్, ఇంతలో ఇంకో ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చేసి వర స్వరం చంపేశాడని చెప్పుద్దండి. ఆ మాట అనగానే తంగ తన్మయత్వం చెందేసి ఆడి వీరత్వం సూరత్వం గురించి నాకు ఎప్పుడో తెలిసే ఇంతప్పటి నుంచి చూస్తున్నాను అంటదండి. ఎంతప్పటి నుంచి చూస్తున్నా అంటదండి. ఓ ఇంతప్పటి నుంచా? ఓకే. నెక్స్ట్, ఈ సంవత్సరం పోటీ లేకుండా ఆయుధాలు మా ఊరికి ఇమ్మని మనోడు బైరాన్ని రిక్వెస్టింగ్ చేస్తాడండి. ఆడేమో నథింగ్ డూయింగ్ గెట్ అవుట్ అంటాడండి. అవమానం మనసులో ఎట్టేసుకుని వర బరిలోకి దిగిపోతాడండి. పోటీ అంటే పెద్ద పెద్ద కన్నులు తిరిగిపోయిన వాళ్ళందరూ ఉంటారు. మనోడేమో పిరుకోడు. ఇప్పుడు చాలా కష్టం కదయా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? వాళ్ళు తాగే కాపుసారాలు క్లోరోఫారం కలిపేసి దుమ్ములేరా కొడేస్తాడండి. ఓటమితో బైరాగడి గేరలేకపోతాడు. దేవరని ఎలాగన్నా పట్టుకోవాలని చెప్పేసి ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాడండి. దేవర చచ్చిపోయాడని చెప్పేసి ఊరంతా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్డింగ్ చేస్తాడు.
దానివల్ల దేవర ఎందుకు దొరుకుతాడు? ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఆ నోట్లోంచి దేవతల్లి చెవిలో పడి ఆవిడ మంచం పడితే దేవర సూత్తానికి వస్తాడు కదండి, అప్పుడు చంపేద్దామని ప్లాన్ వేస్తాడు. ఇది నిజంగానే మున్సిపాలిటీ ప్లాన్. ఆవిడ మంచం పట్టకపోతే ఏం చేస్తాడు? ఐ డోంట్ నో. దేవర్ రాకపోతే ఏం చేస్తాడు? ఐ డోంట్ నో. అసలు ఇవిడ మంచం పట్టిన విషయం దేవరికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? ఐ డోంట్ నో. అయితే ఓకే, ఆశించినట్టుగానే ఆవిడ మంచం పట్టేది. ఈ బైరాగాడు పిల్లగాంగి వేసుకుని ఇంటిని చుట్టుముట్టేసి గోతిగాడిని నక్కల కాపలాగా హేస్తా అంటాడు. ఓడి అమ్మ, ఇంతమంది కాపలాగా హేస్తున్నారంటే ఇప్పుడు దేవరకు రావడం కష్టమైపోద్ది కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ క్యాజువల్గా డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తాడు. పట్టుకోకుండా ఈ పిల్లనాయలు బయట ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. ఓ అయితే ఓకే. దేవరం చూడంగానే అమ్మ కళ్ళలో ఆనందం సార్. అదే ఆనందం చూసినది బైరా దేవర వచ్చాడని కనిపెడతాడండి. అడవిలో ఫుల్ చేజింగ్ చేస్తారు. దేవరేమో దొరకకుండా తప్పించుకుని పారిపోతాడు. వరే దేవర గెటప్ వేసుకుని వచ్చాడేమో డౌట్ కూడా వేస్తుంది. తోటగోర గోంగూర. వద్దొద్దు, సారీ కంటిన్యూ చేయి. చెల్లెల మీద చేసిన తొట్టిగాంగిని వర ఎరగొడేతాడండి. మనోడు పిరికోడు కదయా. అప్పుడంటే వాళ్ళని తాగించి కొట్టాడు, మరి ఇప్పుడు ఏళ్ళ కొట్టాడు? అప్పుడు వాళ్ళని తాగించి కొట్టాడండి, ఇప్పుడు మనోడు తాగేసి కొట్టేస్తాడు. ఓ అయితే ఓకే. ఫైట్ మ్యాటర్ తెలిసిన తన్మయత్వం చెందేసి మంచి ఇన్స్టాగ్రామ్ వైరల్ సాంగ్ ఒకటి వేసుకుంటుందండి. సినిమా ఏమో మంచి టెన్షన్ఫుల్గా ఉంది. ఇప్పుడు సాంగ్ పాడాలంటావా? కోట్లు ఇచ్చి తెచ్చాం, కొంచెం అన్నా వాడాలిగా. మీకు నష్టం రాకూడదనే పెట్టా సాంగ్. వద్దంటే చెప్పండి తీసేస్తా, నాదేం లేదు. వద్దొద్దు, వాడేద్దాం. పాట వేసుకున్నామన్న ఆనందం 10 నిమిషాలు కూడా లేకుండా మనోడు కొట్టిన తొట్టిగాంగిలో ఒకటి బకెట్ దన్నేసాడని తెలుస్తుందండి. కానీ ఆయన చంపింది బైరాగాడు. ఇప్పుడే మున్సిపాలిటీ ప్లాన్ వేస్తున్నాడు. ఈ మర్డర్ మ్యాటర్ నేను మర్చిపోవాలంటే నువ్వు మాతో కలిసి సముద్రంలోకి స్మగ్లింగ్కి రావాలని చెప్పి కండిషనింగ్ ఎడేస్తాడండి. చేసేదేమో లేక వరాలతో కలిసి వెళ్ళిపోతాడండి. ఈ మ్యాటర్ తెలిసిన వర మాత్రం చేతిలో లాంతరెట్టుకుని జాగింగ్ చేసుకుంటూ సింగప్ప దగ్గరికి వచ్చేసి, తప్పు చేసినోడు కొడుకైనా సరే దేవర వదలడం తెలిసి కూడా ఆడు వెళ్తాంటే నువ్వు ఆపకుండా గడ్డి పీగుతున్నావా అని అడుగుద్దండి. ఈడేమో ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరినీ భయపెట్టింది నీ మొగుడు దేవర కాదు, నీ కొడుకు వర అని చెప్పి మెంటల్కి పెట్టి ట్విస్టింగ్ ఇచ్చేస్తాడు సార్. ఎక్సైట్ అవరా? అయినట్టు కనిపించట్లేదా? కనబడుతుంది. మరి కంటిన్యూ చేయి. మనోడు తండ్రిలాగా యాక్టింగ్ చేస్తా సముద్రంలో అందరి ఈపులు సీరేసి వాళ్ళందరినీ బోట్లో వేసేసి ఒడ్డుకు లాక్కొచ్చేసి వీళ్ళందరికీ డౌటింగ్ రాకూడదని చెప్పేసి తన ఈపు తనే సీరేసుకుని కళ్ళిరి పడిపోతాడు. ఎంతకీ దేవరం చంపింది ఎవరు? వర. ఓటి అమ్మ, పిచ్చి లేచిపోయిందా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఏంటే అదే వర దేవరని ఎందుకు చంపాడు? ఇప్పుడే చెప్పండి.